ఉపవాసం ఉండి ఈ పువ్వులతో పూజించిన వారికి కైలాస ప్రాప్తి లభిస్తుందని చెబుతుంటారు శివ పూజా దురందరులు. ఇదంతా ఆధ్యాత్మిక కోణం. ఇక ఆరోగ్య కోణంలో చూసినట్లయితే ఈ మొక్క వేరు, ఆకులు, కొమ్మలు, పువ్వులు, కాయలు అన్నీ కూడా విషంతో నిండి ఉన్నవే. ఆ విష ప్రభావం వల్లనే ఇది అనేక చర్మ రోగాలను రూపుమాపుతుందని చెబుతుంటారు. అంటే ఈ చెట్టును పై పూతగా మాత్రమే వాడాలి. ఈ చెట్టు కొమ్మ త్రుంచితే పాలు కారతాయి. ఈ పాలను దూదితో తడిపి సెగగడ్డపై వేస్తే గడ్డలను కరిగిస్తుంది అని నాటు వైద్యులు చెబుతుంటారు. అయితే ఈ చెట్టుకు సంబంధించిన ఏ భాగమైన వైద్యంగా వాడదలిస్తే నిపుణులను సంప్రదించాక మాత్రమే వాడండి. అది కూడా పై పూతగా మాత్రమే. కడుపులోకి మాత్రం పచ్చగన్నేరు చెట్టుకు సంబంధించి